నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఈ నక్షత్రాలకి ఏ నక్షత్ర జాతకులు ఏ మహర్దశలో పుడతారు, ఎప్పుడు వీళ్ళకి లైఫ్ సెటిల్ అవుతుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. శతభిష నక్షత్రం దగ్గర ఉన్నాం. చెప్పండి, శతభిష నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు? తప్పకుండా అన్న. శతభిష నక్షత్రం అంటే ఏంటంటే అది జనరల్ గా ఒక పాజిటివ్ ఆరా ఉన్న ఎనర్జీ నక్షత్రం. అది రాహు నక్షత్రం జనరల్ గా. కాకపోతే ఏంటంటే వీళ్ళు రాహు నక్షత్రం అయినప్పటికీ కూడా మైండ్ చాలా క్లారిటీగా ఉండే మనుషులు వీళ్ళు. వాళ్ళు అనుకుని చక్కగా వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారు. అదృష్టం కలిసి రాక వాళ్ళు ఇబ్బందులు పడతారు. కానీ జనరల్ గా అదృష్టం ఫుల్ క్లారిటీ, ఏ విషయమైనా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో ఈ నక్షత్రం ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే కుంభరాశికి అధిపతి శని భగవానుడు, శతభిష నక్షత్రానికి రాహు, శని రాహువులు కుంభరాశిలో ఉండడం వల్ల సో జనరల్ గా కుంభరాశికి శని భగవాన్ అధిపతి అయినప్పుడు కూడా అక్కడ కేతు ఎప్పుడైనా ఉంటే అది జ్ఞాన ప్రదాత. సో అందుకని వీళ్ళకి ప్రతి విషయంలో ఒక క్లారిటీ కంపల్సరీగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి. సో అంటే ఈ నక్షత్రం వాళ్ళకి దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి చిన్నప్పుడే రాహుమదశ ఎంటర్ అవుతుంది జాతకరీత్యా వీళ్ళకి నక్షత్ర ప్రకారంగా. అయితే రాహు దశ వీళ్ళకి రాహు ఒకళ్ళు యోగిస్తే ఫుల్ ఎడ్యుకేషన్ అన్న, మామూలుగా చదువు. అసలు వాళ్ళు ఎలా చదువుతారంటే అసలు శాస్త్రాలు అవపోసం చేస్తారు. వాళ్ళు అంత బ్రహ్మాండం చదువుతారు. స్పష్టత వస్తుంది, వాయిస్ లో క్లారిటీ ఉంటుంది, ప్రతి విషయాన్ని ఎలా చెప్పాలో తెలుస్తుంది, ఏ విషయాన్ని ఎలా అనాలిసిస్ చేయాలో తెలుసు. ప్రతిదీ వీళ్ళకి ఇంకా 18 years లైఫ్ లో వీళ్ళు సాధించేస్తారు. చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లలే ఇంత పెద్ద చాలా మంది మనం వింటుంటాం భగవద్గీత శ్లోకాలు అప్పచెప్తుంటారు పిల్లలు. 6-7 years 8 years ఉన్న పిల్లలు ధారాళంగా పాడేస్తూ తప్పులు రాకుండా ఏ శ్లోకం ఎన్నో పేజీలో ఉందో ఆ పేజీ నంబర్ ఎంతో అంత పవర్ఫుల్ గా చెప్పే నక్షత్రం ఈ శతభిష నక్షత్రం. ఇంటెలిజెన్స్ అయితే ఫుల్. కాకపోతే యోగించాలి. రాహు యోగిస్తే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ రాహు యోగించకపోతే నార్మల్ గా వాళ్ళు ఉండడము, సరిగా ఆహారం తీసుకోకపోవడం, కొంచెం ఏడిపించడము, నిద్ర సరిగా పడుకోకపోవడం, నైట్ అంతా వర్క్ చేయడము. అంటే కొంతమంది పిల్లలు చూడండి మార్నింగ్ చదివితే రాదమ్మా, నాకు నైట్ చదివితేనే వస్తుంది ఎగ్జామ్ నైటే చదువుకుంటా ప్లీజ్ అమ్మా అంటే వాళ్ళకి రాహు యోగించట్లేదు అంటే మీడియం ఉంటుంది. సో రాహు లగ్నానికి రాహు యోగ్యకారుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నక్షత్రానికి రాహు దశ కదా ఇది. అవును. సో అందుకని ఏంటంటే రాహు బాగున్నా బాగోపోయినా లగ్నానికి యోగకారకుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. యోగకారకుడు కాకుండా ఏ దశమ స్థానానికో నవమ స్థానానికి ఆయన ఉన్నాడంటే కొంచెం మీడియం అంటే ఒక 8-9 years వరకు వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ రావు. సో చాలా మంది కాళ్ళు నొక్కుతావా అంటారు చిన్నపిల్లలు వచ్చి. చిన్న అంటే ఒక 6-7 years పిల్లలు వచ్చి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నొప్పి వస్తుంది, నొక్కు కొంచెం అని చెప్పేసి కాళ్ళు రాయిపించుకుంటుంటారు. వాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు కాళ్ళకి నూనె రాస్తూ నొక్కుతూ ఉంటారు. ఎందుకే అంటే నాకు నొప్పి వస్తున్నాయి ఎత్తుకుని తిప్పండి కాస్త అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఏంటంటే వెయిన్స్ పై పడతాయి. వాళ్ళు నిజంగానే నొప్పులు వస్తాయి వాళ్ళకి, అబద్ధం కాదు. కానీ మనకేమంటే చిన్నపిల్ల దీనికి నొప్పులు రావడం ఏంటి, పెద్ద ముసలిదాల్లో మాట్లాడుతుంది అనుకుంటాం. ఈ విషయంలో ఇది రాహు దశలో ఉండే ఇబ్బంది. అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి ఏంటంటే ఎంత దూకుడు ఉంటుందంటే అసలు ఒక్క వస్తువు ఒక దగ్గర ఉన్నాడు టపటపటపటపట వాళ్ళ ఇంటికి వస్తుందంటే ఇంట్లో అందరూ సర్దేసుకుంటారు సామాన్లు. వీళ్ళు మొహమారంగా ఉంది వచ్చేటంటే పిచ్చ ప్రసలు వేస్తారు. తర్వాత ఎందుకు తీయకూడదు అని అంటారు. ఇల్లు మీ ఇల్లు మా ఇల్లు అంటే అందరి ఇల్లు మనమే చుట్టాలి అంటారు కదా, ఆ బొమ్మ తీసివ్వండి అంటారు, ఆ పైన అరలో బొమ్మలు తీసివ్వండి అంటారు. తీస్తారా? ఏమి ఆడరు, అన్ని పడేస్తారు. సో ఇలా చిన్నప్పుడు వీళ్ళ తత్వాలన్నీ ఏంటంటే వీళ్ళు ఇంత రాక్షసులు తయారయ్యి ఈ పిల్లల్ని అభరించాలి రా దేవుడా అని అనుకుంటారు. పెద్ద అయిన తర్వాత వీళ్ళు మాట్లాడే పద్ధతి విని చిన్నప్పుడు మా ఇంట్లో బొమ్మలన్నీ పగలగొట్టేవాడు, ఇవాళ ఎంత చక్కగా మాట్లాడతారు ఇంగ్లీష్, ఎంత చక్కగా చేస్తారు. సో నాలెడ్జ్ పెరిగిపోతుంది వీళ్ళకి. గురు మహర్దశ యోగకారకుడు అవుతుంది వీళ్ళకి. అంటే గురు మహర్దశ యోగం చేస్తాను కాదు, ఆటోమేటిక్ గా వీళ్ళకు ఉండే దశ శతభిష నక్షత్రానికి ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ అనేది లాక్కోవడం అలవాటు వాళ్ళకి.
ఫస్ట్ స్టార్టింగ్ ఉండదు, Hmm. ఎదిగే కొద్దీ పెరుగుతుంటది. కొంతమందికి స్టార్టింగ్ చిన్నప్పుడు బాగుంటుంది, పెద్దగా చాలా సైలెంట్ అయిపోతారు వాళ్ళు. అసలు ఏం మాట్లాడారంటే అసలు ఇంతకుముందు చిన్నప్పుడు బాగా ప్రతి విషయానికి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదని. కొంతమందికి శని మహాదశ యోగిస్తుంది వీళ్ళకి. రాహు సో మహాదశ మధ్యలో కన్నా గురువు గురు మహాదశ యోగించకపోతే- అనేది యోగిస్తే బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ అవుతుంది. లేదా శని మహాదశ సూపర్ గా యోగిస్తుంది. అన్ని పెద్ద పెద్ద దశలే వస్తాయి, పెద్ద దశలే. అసలు ఏదో చిన్న చితక దశలు కాదు. అందుకే కదా? జనరల్ గా శతభిష నక్షత్రం వాళ్ళకి లగ్నం గనక మంచి లగ్నం పడి యోగకారకులు అయ్యి ఉంటే వీళ్ళకి అసలు వాళ్ళు అందుకోలే. మనం శతభిష నక్షత్రం వాళ్ళు అందుకోవడం కష్టం. పెద్ద పెద్ద బిజినెస్ లో, పెద్ద పెద్ద జాబ్స్ లో, Wow. పెద్ద ఉన్నత స్థానాల్లో ఉంటారు. లేకపోతే ఆధ్యాత్మిక రంగంలో స్వామీజీల అమ్మవారు ఉపాసకులు, ఇవాళ చాలా మంది అమ్మవారు ఉపాసకులు శతభిష నక్షత్రం వాళ్ళే. బాగా పట్టుదల అంటే జపం చేయాలంటే వాళ్ళకు అంత మొండితనం ఎవరికి ఉండదు. కూర్చున్నారంటే మొండిగా ఇంకా లేవరు. ఒక 8 hours అని కూర్చొని చేస్తారు జపం, తిండి తిప్పలు మానేసి. అంత ఓపిక వీళ్ళకి, అంత సహనం. కానీ రాహు నక్షత్రం మాయలో పడేయకుండా మనం జాగ్రత్తగా వాళ్ళ పేర్లు బాగున్నా, వాళ్ళ జాతకాల్లో యోగాలు ఇలా ఉన్నప్పుడు. కొంతమంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు ఆ సాఫ్ట్వేర్ పిల్లలు, ఈ పిల్లవాడు మాత్రం అమ్మవారు పూజ చేసుకుంటూ ఇంట్లో స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి వాళ్ళు స్నానం చేసేసి కూర్చొని జపం చేసుకుంటూ కూర్చుంటాడు. భయం వేస్తుంటుంది వాళ్ళకి, సైకాట్రిస్ట్ తీసుకెళ్తారు. ఏంటి వీడు పూజ, దేవుడు అంటారు, దేవత అంటారు అని చెప్పేసి కాదు. వాళ్ళకి ఏంటంటే ఆ పూర్వజన్మ వాళ్ళకి ఆ స్మరణ వాళ్ళకి గుర్తుంటుంది. ఆ స్మరణ ఖచ్చితంగా ఏదో ఒక ఉపాసన శక్తి వీళ్ళకి ఉంది అని అర్థం. అలా ఎవరైనా ఉంటే అంటే ఏదో ఒక దేవత వీళ్ళని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. వీళ్ళు దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అర్ధరాత్రి లేచి పూజ చేస్తుంటారు పిల్లలు, అది మనకు భయం వేస్తుంది. రాహు ఈ శతభిష నక్షత్రంలో కొంచెం పిచ్చిగా మెంటల్గానే ఉందేమో మా అబ్బాయికి అనిపిస్తుంది. అప్పుడప్పుడు సడన్ గా లేచి నేను ఇవి చేయాలమ్మా అవి చేయాలమ్మని చెప్తుంటారండి. కాదు, వాళ్ళకి అది వాళ్ళకి కళ్ళు వచ్చి కల్లో వాళ్ళకి అమ్మవారు చెప్తుంటుంది ఈ పని చేయండి, ఇలా చేయాలనేసి. అది చెప్పింది ప్రతిదీ చేస్తుంటారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అది కొంచెం అతిశయంగా అనిపిస్తుంది మనకి, నిజంగా వీళ్ళకి అమ్మవారు కనిపిస్తుందా అనేసి. కానీ కనిపిస్తుంది. అంటే ఈ ఆ పవర్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. రైట్. అయితే ఎప్పుడండి వివాహం విషయంలో లేకపోతే సెటిల్మెంట్, కెరియర్ సెటిల్మెంట్ విషయంలో ఎప్పుడు కరెక్ట్ టైం అన్న? వీళ్ళకి గురు మహాదశలు అన్న. గురు మహాదశలో శని భగవాన్ అంతర్దశ వచ్చినప్పుడు, లేకపోతే గురువులో శుక్రుడు అంతర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి యోగం. అంటే 18, ఇప్పుడు 1వ పాదం అయితే 18 years రాహు మహాదశ, 18 తర్వాత ఆబ్వియస్ గా గురు వివాహం కూడా గురు మహాదశ. గురు మహాదశలోనే అవుతుంది వివాహం. గురు మహాదశ ఎవరికైనా సరే వివాహం గురు మహాదశలోనే అవుతుంది. అంతే గురు మహాదశలో మధ్యలో గానీ ఎండింగ్ లో గానీ శుక్రుడు అంతర్దశ గానీ శని భగవాన్ అంతర్దశ గానీ అంటే వీళ్ళకి ఆ లగ్నానికి ఎవరు యోగకారకులు అనేసి చేస్తారు. సో తన సంతానం కూడా వీళ్ళకి శని మహాదశలో కలుగుతుంది. ఆస్తులు నిలబెట్టుకోవడం కానీ, ఉద్యోగుల ప్రమోషన్స్ కానీ, ఫారెన్ టూర్స్ వెళ్ళడానికి కానీ ఇవన్నీ శని మహాదశ యోగిస్తుంది. బ్యూటిఫుల్. మరి ఎట్లా అండి ఆరాధన విషయం ఒక్కసారి చెప్పండి. ఈ ఆరాధన ఇంకాస్త బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అనుకోవచ్చు. వీళ్ళు అమ్మవారు ఆరాధన చేస్తారన్న ప్రతి ఒక్కళ్ళును. అంటే కొంతమంది ఏంటంటే శతభిష నక్షత్రం చిన్నప్పటి నుంచే యోగిస్తే వాళ్ళకి వాళ్ళు ఆరాధన ఉండదు. వాళ్ళది తల్లిదండ్రులు గౌరవిస్తారు. తల్లిదండ్రులు ఏం చెప్పారో అది చేస్తారు. మా అమ్మ మా నాన్నగారు నాకు రోజు పొద్దున్నే దేవుడి దగ్గర 5 స్తోత్రాలు చదువుకోమన్నారండి. ఇవాళకి అది చదివాళ్ళన్నారు. 70 ఏళ్ళు వచ్చిన. ఏంటంటే ఇవి కాదు లేదండి, అమ్మ నాన్న చెప్పారు నేను చేస్తున్నా, నాకు కలిసి వచ్చింది, బానే ఉంది, మధ్యలో ఇంకోటి ఎందుకంటే యాడ్ చేయలేను, అవసరం లేదు. చాలా క్లారిటీ ఉంటారు. అందువల్ల అలాగే ఉన్నారు. కంటిన్యూ ఉపాసన పొద్దున్నే బయటికి వెళ్ళిపోతే బత్తని పిల్లలు పంపించేసి పొద్దున్న సాయంత్రం మడికట్టుకుని జపం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారరు. ఇక వాళ్ళు ఏ చిట్చాటింగ్ చేయరు. ఎందుకు చేసుకుంటారంటే ఏమో నాకు జపం చేసుకోవాలనిపిస్తుంది చేసుకుంటాను అని చెప్తారు. గుడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి సాయంత్రం వచ్చి ఆ బ్యాగ్ పక్కన పడేసి కాల్చమం కడుక్కొని కాస్త బుక్ తీసుకుని వెళ్తే చదివే వాళ్ళు ఉన్నారు. మానకుండా చదువుతారు వాళ్ళు. అంటే వీళ్ళ ప్రతిదీ ఒక క్లారిటీ వాళ్ళకి. వాళ్ళది మాత్రం మార్చలేం. శతభిష నక్షత్రం వాళ్ళకున్న క్లారిటీ వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. తల్లిదండ్రులు చిన్నప్పుడు నేర్పించాలి. అదే ఇప్పుడు శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరికైనా సరే ఒకళ్ళు భక్తి లేదు, తల్లిదండ్రుల దగ్గరుండి భక్తిని నేర్పిస్తే వాళ్ళు అదే పద్ధతిలో వెళ్తారు. నాన్న శనివారం పూట గోశాల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, ఆదివారం గోశాలకు వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి, గోశాలకు వెళ్ళాలి. ఇలా ప్రతిదీ ఏది నేర్పిస్తామో వాళ్ళు లైఫ్ లాంగ్ అది ఫాలో అవుతారు. సో పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, 100% పెంపకం మీద డిపెండ్ అయ్యి అంతే కంపల్సరీగా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా శతభిష నక్షత్రం జాతకులకి ఎప్పుడెప్పుడు సెటిల్మెంట్ వస్తుంది అనే విషయంలో ఒక క్లారిటీ అయితే ఉంది. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వభద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.